కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. రాజకీయం నుండి వ్యక్తిగతం వరకు వెళ్లింది. గత ఎన్నికలకి ముందు ఇద్దరి మధ్య విభేదాలు మధ్యతలెత్తాయి. దీంతో కేశినేని నాని వైసీపీలోకి వెళ్లిపోయారు. కేశినేని చిన్ని టీడీపీ నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే అప్పటి నుండి ఇద్దరి మధ్య రాజకీయ విమర్శలు కొనసాగాయి. కానీ ఇటీవల కాలం నుండి అవి మరింత ముదిరాయి. కామెంట్స్ నుండి కంప్లైంట్స్ వరకు వెళ్తున్నాయి. తాజాగా చిన్నిపై నాని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా చిన్నిపై ఫిర్యాదు చేస్తూ ఈడీకి లేఖ రాశారు. చిన్ని అక్రమ నెట్వర్క్ పై దర్యాప్తు చేయించాలి అంటూ లేఖలో పేర్కొన్నారు. కేశినేని శివనాథ్, ఆయన భార్య జానకి, లక్ష్మీ కుమారుడు వెంకట చౌదరి నెట్వర్క్ పై మనీ లాండరింగ్ కింద అత్యవసరమైన దర్యాప్తు చేయాలని కోరారు. ఎంపీ టికెట్ కోసం కేశినేని చిన్ని 5 కోట్లు తీసుకున్నట్లుగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని చెప్పారు. అలాగే సుంకర రామచంద్రరావు, బొల్లినేని మోహన్ రావు అకౌంట్స్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ల మీద దర్యాప్తు చేయాలని లేఖలో కోరారు. అయితే కేశినేని నాని ఆరోపణలపై ఇప్పటికే కేశినేని చిన్ని స్పందించారు. ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. లేని పక్షంలో కేశినేని నానిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తన రాజకీయ ఎదుగుదలను కేశినేని నాని ఓర్వలేకపోతున్నారని చిన్ని విమర్శించారు.